యమ్మీ ఆలుగడ్డ సోయ కూర రెసిపీ ఫ్రై. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మీ వంటల కిచెన్లోనైతే సోయ కూర నా ఫేవరెట్ ఫుడ్. ఇది సోయ కూర నేను నార్మల్గా ఒక 2 ఆలు వేసి చేసేసుకుంటున్నా. ఎర్రపప్పు సోయ కూర అయితే సూపర్ కాంబినేషన్, అసలు చాలా బాగుంటుంది. వీడియో ఎలా చేయాలో ఫస్ట్ మంచిగా ఆకు మంచిగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఓకేనా, జాగ్రత్త. ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఆలు కట్ చేసుకుందాం. ఎవ్రీవన్, నేనైతే సోయ కూరకి తాలింపు వేస్తున్నా. ఇక చూడండి, కొద్దిగా జీలకర్ర, నాకు ఆవాలు ఇష్టం ఉంటుంది ఆకుకూరలలో, అండ్ వచ్చేసి కొద్దిగా ఆనియన్. నేను 1 ఆలుగడ్డ వేసుకున్నా. సోయ కూర ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటున్నా కాబట్టి 1 ఆలుగడ్డ వేసుకుంటున్నా. దాంతోపాటు గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చితో ఆకుకూర ఎప్పుడైనా ఫ్లేవర్ బాగుంటుంది మనకి. ఓకేనా, ఇది మంచిగా ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వండి. మనకు ఆలుగడ్డ ఎప్పుడైనా ఆకుకూరలలో తొందరగా ఉడకదు కాబట్టి మొదటిగా ఆలు ఫ్రై చేసుకున్నాక ఆకుకూర యాడ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఆలు మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నా. ఆకుకూరలలో పసుపు కొద్దిగా తక్కువనే పడుతుంది. ఆల్రెడీ ఎప్పుడైనా ఆలుగడ్డ కానీ ఆనియన్ కానీ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అది స్కిప్ అయిపోయింది. ఓకేనా, నేనైతే కొయ్యూర ఇలా కడిగి పెట్టేసుకున్నా. మంచిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎల్లిగడ్డ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మనకు. ఆలు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఆకుకూర వేసుకున్నా. ఆకుకూర వేసినాక కొద్దిగా ఆకుకూర మంచిగా ఫ్రై అయినాక వెల్లిగడ్డ వేయండి. వెల్లుల్లి, మంచి సువాసన వస్తుంది. ఆకుకూర సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేయకుండా ఆకుకూర కొద్దిగా ఉడికినాకనే వేయండి వెల్లుల్లి. ఓకేనా, ఆకుకూర మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకుందాం. నేను ఇక్కడ ఏం వేస్తలే, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా చిటికెడు ఇంగువ వేస్తాను. లాస్ట్కి వేస్తాను నేను ఇంగువ. ఇప్పుడు ఇది ఇలానే మంచిగా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనకు ఆకుకూరకి. సోయ కూర కాబట్టి ఇంకా కొంచెం ఉండాలి, బాగుంటుంది. ఇలా మంచిగా కుక్ అవ్వనిద్దాం ఇప్పుడు. ఓకే, ఆకుకూరలో ఉప్పు చూసి వేసుకోండి. ఆకుకూరలో ఉప్పు క్వాంటిటీ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్గా వేసుకోండి. ఓకేనా, ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా. అండ్ మై ఫేవరెట్ కర్రీ సోయ కూర రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ కూడా ఎక్కువ ఉండదు, కుకింగ్ కూడా ఎక్కువ ఉండదు, ఎక్కువ టైం పట్టదు. ఓన్లీ 10 మినిట్స్ సరిపోతుంది. సోయ కూర కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్.